ఇప్పుడు పివి నరసింహారావు గురించి చెప్పుకుందాం. మరి పివి నరసింహారావు గురించి చూసినట్లయితే మహోన్నత వ్యక్తిత్వాల నుండి స్ఫూర్తి పొందడమే ఈ పాఠ్యభాగం యొక్క ఉద్దేశం. అంటే గొప్పమైనటువంటి ఉన్నతమైనటువంటి వ్యక్తిత్వం కాదు, మహోన్నతమైనటువంటి వ్యక్తిత్వం, గ్రేట్ క్యారెక్టర్స్ అన్నమాట. గొప్ప గొప్ప వ్యక్తుల గురించి తెలియజేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ పివి నరసింహారావు గారి యొక్క పాఠం గురించి ఈ 9వ తరగతిలో పెట్టడం జరిగింది. ఒక స్ఫూర్తి పొందాలి పివి నరసింహారావు గారి యొక్క పాఠము విని. ఓకే, మరి ఈ మహోన్నత వ్యక్తిత్వాల నుండి స్ఫూర్తి పొందడమే ఈ పాఠ్యభాగం యొక్క ఉద్దేశంగా చెప్పుకోవచ్చు. మరి ఈ పాఠ్యభాగం అనేటువంటిది, ఈ పివి నరసింహారావు అనేటువంటి పాఠ్యభాగము 1972 డిసెంబరు నెలలో ఆంధ్రప్రదేశ్ మాసపత్రికలో ఈ వ్యాసం రావడం జరిగింది. ఆ వ్యాసాన్ని తీసుకొచ్చి యాస్టీజ్గా మరి ఈ పాఠ్యభాగంలో పెట్టడము జరిగింది. 1972 సంవత్సరంలో డిసెంబర్లో ఆంధ్రప్రదేశ్ మాసపత్రిక, అంటే గవర్నమెంట్కి ఒక పత్రిక ఉంటుందన్నమాట, ఆంధ్రప్రదేశ్ మాసపత్రిక అనేటువంటిది ఒకటి ఉంటుంది. దాంట్లో పివి నరసింహారావు గురించి ఒక వ్యాసము వచ్చింది. ఆ వ్యాసం గురించి ఆ వ్యాసము మొత్తము ఇందులో తీసుకోవడము జరిగింది. ఓకే, మరి పివి నరసింహారావు చెప్తున్నాం కదా, పివి నరసింహారావు యొక్క పూర్తి పేరు ఏంటంటే పాములపర్తి వెంకట నరసింహారావు. పాములపర్తి వెంకట నరసింహారావు. ఓకే, పివి నరసింహారావు, పివి నరసింహ, పివి అంటే పి అంటే పాములపర్తి, వి అంటే వెంకట నరసింహారావు గారు. ఈయన ఎక్కడ జన్మించాడు అని అంటే వరంగల్ జిల్లా నర్సంపేట మండలం లక్నేపల్లి అనేటువంటి ఒక ఊర్లో జన్మించాడు. వరంగల్ జిల్లా నర్సంపేట మండలం లక్నేపల్లి అనేటువంటి ఊర్లో జన్మించాడు. కానీ కరీంనగర్ జిల్లా భీమదేవరపల్లి మండలము వంగర అనేటువంటి గ్రామానికి ఈయన దత్తు పోయడం జరిగింది. అంటే దత్తత తీసుకోబడ్డాడు. ఎవరికి? వీళ్ళ మేనత్త అయినటువంటి రుక్మిణమ్మ రంగారావులకు దత్తు పోవడం జరిగింది. వాళ్ళు దత్తత తీసుకున్నారు. పుట్టింది వరంగల్ జిల్లాలో కానీ పెరిగింది మాత్రము కరీంనగర్ జిల్లాలో. ఓకే, మరి ఈ సారి యొక్క పివి నరసింహారావు గారి యొక్క రాజకీయ గురువు స్వామి రామానంద తీర్థ. ఈయన ఉస్మానియా యూనివర్సిటీలో స్టేట్ కాంగ్రెస్ విద్యార్థిగా వందే మాతరం ఉద్యమాన్ని నడిపి బహిష్కరణకు గురైనటువంటి వ్యక్తి పివి నరసింహారావు అండి. ఉస్మానియా యూనివర్సిటీలో వందే మాతరం ఉద్యమాన్ని నడిపి బహిష్కరణకు గురైండు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బహిష్కరించబడ్డాడు. ఓకే, మరి ఈయనకు బూరుగుల రామకృష్ణారావు అనేటువంటి ఆయన గురుతుల్యులు. ఆయనకు గురుతుల్యులు. ఓకే, మరి ఈయన యొక్క రాజకీయ ప్రస్థానం విషయానికి వచ్చినట్లయితే 1933లోనే ఈయన ఆంధ్రప్రదేశ్ స్టేట్ కాంగ్రెస్లో చేరి మరి తర్వాత తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించడం జరిగింది. 1957 సంవత్సరంలో కరీంనగర్ జిల్లా మంతని నుంచి ఎమ్మెల్యేగా ఎంపికైండు. 1957లో 1957లో ఎమ్మెల్యేగా ఎంపికయ్యాడు. తర్వాత 1971-73లో ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రిగా పనిచేశాడు. మరి ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నటువంటి సమయంలోనే 1972లో జై ఆంధ్ర ఉద్యమం వచ్చింది. 1972లో ఏ ఉద్యమం వచ్చిందనంటే జై ఆంధ్ర ఉద్యమం వచ్చింది. ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నాడు 1971-73లో. 1991-96 మధ్యలో 1990లో మరి రాజీవ్ గాంధీ మరణించినటువంటి సందర్భంలో 1991-96 మధ్యలో భారతదేశానికి ప్రధానమంత్రిగా కూడా సేవలు అందించడం జరిగింది. భారతదేశానికి ప్రధానమంత్రిగా చేరినటువంటి సమయంలో ఆర్థిక మాంద్యంతో మరి విలవిలాడుతున్నటువంటి భారతదేశాన్ని ఆర్థిక సంస్కరణల పేరుతోటి గట్టెక్కించడం జరిగింది. ఈనాడు మనము నిమ్మలంగా ఉన్నామంటే భారతదేశంలో దానికి కారణము పివి నరసింహారావు అని చెప్పుకోవచ్చు. అందుకనే భారత ఆర్థిక సంస్కరణల పితామహుడు పివి నరసింహారావు అని అంటూ ఉంటారు. భారత ఆర్థిక సంస్కరణల పితామహుడు. ఓకే, ప్రస్తుతం ఈ పాఠ్యభాగం అనేటువంటిది పివి నరసింహారావు అనేటువంటి పాఠ్యభాగము
వ్యాసము అనేటువంటి ప్రక్రియకు చెందింది. అసలు వ్యాసము అని అంటే ఏంటంటే ఏదైనా ఒక విషయాన్ని గురించి వివరించి రాసేది వ్యాసం. ఏదైనా ఒక విషయాన్ని గురించి వివరించి రాసేది వ్యాసం. ఓకే, మరి ఈ గొప్పవారి యొక్క జీవితాన్ని వారి వ్యక్తిత్వంలోని ఉదాత్తమైన స్ఫూర్తివంతమైనటువంటి జీవన కోణాలను విశ్లేషిస్తూ ప్రశంసిస్తూ రాసేటువంటి వ్యాసాన్ని ఏమంటారు అంటే అభినందన వ్యాసము. అంటే 1972లో డిసెంబర్లో ఈ ఆంధ్రప్రదేశ్ అనేటువంటి మాసపత్రికలో వచ్చినటువంటి ఈ పివి నరసింహారావు గారి వ్యాసము అభినందన వ్యాసం. అంటే పివి నరసింహారావు యొక్క గొప్ప జీవితాన్ని వారి యొక్క వ్యక్తిత్వంలోని ఉదాత్తమైనటువంటి స్ఫూర్తివంతమైనటువంటి జీవన కోణాలను విశ్లేషిస్తూ ప్రశంసిస్తూ రాయడం జరిగింది. కాబట్టి ఇది వ్యాసమే కానీ వ్యాసంలో అభినందన వ్యాసం అనేటువంటి ప్రక్రియకు చెందుతుంది ఈ పివి నరసింహారావు అనేటువంటి పాఠ్యభాగం. పివి నరసింహారావు గారు తన ఆత్మకథను నవల రూపంలో రాయడం జరిగింది. ఏ భాషలో రాసిండు అని అంటే ఇంగ్లీష్ భాషలో. ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, పివి నరసింహారావు గారు 17 భాషలలో పాండిత్యాన్ని కలిగినటువంటి వ్యక్తి, బహుభాషా కోవిదుడు. ది ఇన్సైడర్ అనేటువంటి నవలను అంటే ఆత్మకథను నవల రూపంలో రాసిండు, ఆంగ్లంలో రాసిండు. అదే దీనికే తెలుగులో ఏమని పేరు అని అంటే లోపలి మనిషి అనేటువంటి పేరుతోటి కల్లూరు భాస్కరం అనేటువంటి ఆయన తెలుగులో అనువాదం చేసిండు. ఇందులో ఈ ది ఇన్సైడర్ అనేటువంటి ఈ ఆత్మకథాత్మక నవలలో పాత్ర పేరు ఏందనంటే ఆనంద్ అనేటువంటిది పాత్ర పేరు ఏందనంటే ఆనంద్. పివి రాసినటువంటి ఆత్మకథాత్మక నవల ది ఇన్సైడర్. దీనిలో పివి పాత్ర పేరు ఏంటంటే ఆనంద్. అంటే అందరూ ఆత్మకథల రూపంలో రాసుకుంటారు కానీ ఆత్మకథ రూపంలో రాసుకుంటారు కానీ ఈయన నవల రూపంలో రాశాడు. ఆత్మకథను ఏ రూపంలో రాసిండు అని అంటే నవల రూపంలో రాశాడు. ఓకేనా, రైట్. ఇదే ది ఇన్సైడర్ని తెలుగులో లోపలి మనిషి అనేటువంటి పేరుతోటి కల్లూరు భాస్కరము అనువదించాడు. అదేవిధంగా పివి నరసింహారావు గారు తెలంగాణ సాయుధ పోరాట నేపథ్యంలో 1949 సంవత్సరంలో కాకతీయ అనేటువంటి పత్రికలో గొల్ల రామవ్వ అనేటువంటి కథను విజయ అనేటువంటి కలం పేరుతో రాయడం జరిగింది. గొల్ల రామవ్వ అనేటువంటి కథను ఏ కలం పేరుతో రాశాడు అని అంటే విజయ అనేటువంటి కలం పేరుతో రాయడము జరిగింది. ఏ సంవత్సరంలో? 1949 కాకతీయ. ఈ కాకతీయ పత్రిక సంపాదకుడు ఎవరు అని అంటే పివి నరసింహారావే. ఓకే, ఇంకా చూసినట్లయితే పివి నరసింహారావు గారు 1000 పడగలు అనేటువంటి నవలను కూడా రాసిండు. 1000 పడగలు అనేటువంటి నవలను కూడా రాయడం జరిగింది. ఇది మరి 1000 పడగలు అనేటువంటి నవలను తెలుగులో రాసిండా హిందీలో రాసిండా అని చూసినట్లయితే తెలుగులో విశ్వనాథ సత్యనారాయణ రాస్తే దీన్ని హిందీలో సహస్ర ఫన్ అనేటువంటి పేరుతోటి హిందీలోకి అనువదించిండు. ఈ హిందీలో అనువదించినటువంటి సహస్ర ఫన్ అనేటువంటి దానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు కూడా రావడము జరిగింది. నెక్స్ట్ ఫన్ లక్షత్ కౌన్ కతో అనేటువంటి మరాఠీ పుస్తకాన్ని అబలా జీవితం అనేటువంటి పేరుతోటి తెలుగులోకి అనువదించడం జరిగింది. ఫన్ లక్షత్ కౌన్ గతో అనేటువంటి మరాఠీ పుస్తకాన్ని తెలుగులో అబలా జీవితం అనేటువంటి పేరుతోటి అనువదించడం జరిగింది. పివి నరసింహారావు గారు 17 భాషల్లో ప్రావీణ్యం కలిగినటువంటి వ్యక్తి. అతని యొక్క ఆత్మకథాత్మక నవల ది ఇన్సైడర్, దానిలో పివి నరసింహారావు యొక్క పాత్ర ఆనంద్. దాన్ని ది ఇన్సైడర్ని కల్లూరు భాస్కరం అనేటువంటి ఆయన లోపలి మనిషి అనేటువంటి పేరుతోటి తెలుగులోకి అనువదించడము జరిగింది. ఓకే, ఇంకా చూసినట్లయితే ప్రేమ ప్రణయము అనేటువంటి ఒక ఖండకావ్యంతో పాటు కొన్ని ఆశు కవితలు, అదేవిధంగా చందోబద్ధ పద్యాలు కూడా రాయడం జరిగింది. ప్రేమ ప్రణయము అనేటువంటి ఖండకావ్యంతో పాటు ఇంకా చూసినట్లయితే కాకతీయ అనేటువంటి పత్రికకు సంపాదకుడు, ఇంతకుముందే చెప్పాను, నడుపుతూ ఈయన ఈ కాకతీయ అనేటువంటి పత్రికలో పివి నరసింహారావు రాస్తున్నట్టుగా వ్యాసాలను రాయలేదు, కలం పేర్లతోటి మారుపేర్లతో రాశాడు. అవి ఏంటివంటే ఆ కలం పేర్లు లేదా మారుపేర్లు జయ విజయ అనేటువంటి మారుపేర్లతోటి రచనలు చేశాడు.
దేశ విభజన కాలం నాటి దురాగతాలపై బ్లూ సిల్క్ శారీ అనేటువంటి ఆంగ్ల కథను కూడా తెలుగులోకి అనువదించాడు. బ్లూ సిల్క్ శారీ అనేటువంటి ఆంగ్ల కథను తెలుగులోకి అనువదించాడు. ఈ పివి నరసింహారావు గారికి వెంకటేశ్వర విశ్వవిద్యాలయం వాళ్ళు గౌరవ డాక్టరేట్ను కూడా ప్రసాదించడము జరిగింది. శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయము తిరుపతి వాళ్ళు ఈయనకు గౌరవ డాక్టరేట్ను అందించడం జరిగింది. ప్రముఖ శ్రీవాద రచయిత్రి అయినటువంటి జయప్రభ యొక్క కవిత్వాన్ని ఆంగ్లంలో అనువదించాడు. ప్రముఖ శ్రీవాద రచయిత్రి అయినటువంటి జయప్రభ కవిత్వాన్ని ఆంగ్లంలో అనువదించడము జరిగింది. ఇది కూడా మీరు చాలా చాలా ఇంపార్టెంట్. పాఠ్యభాగ విశేషాలు. బూరుగుల రామకృష్ణారావు గారి 5వ వర్ధంతి సందర్భంగా పివి నరసింహారావు గారు రాసినటువంటి వ్యాసము. అంటే ఏం సార్ ఇంతకుముందు మీరు అభినందన వ్యాసము అది ఇది అని చెప్పారు కదా, అంటే ఇక్కడ పివి నరసింహారావు గారు యొక్క కవి, అంటే ఇక్కడ బూరుగుల రామకృష్ణారావు గారి గురించి పివి నరసింహారావు గారు 1972 డిసెంబర్లో రాయడము జరిగింది. ఓకే, అంటే ఇక్కడ బూరుగుల రామకృష్ణారావు గారి యొక్క 5వ వర్ధంతి సందర్భంగా బూరుగుల రామకృష్ణారావు యొక్క జీవిత చరిత్రను ఈ వ్యాసంలో రాయడం జరిగింది. ఇంతకుముందు ఒక డౌట్ రావచ్చు, పివి నరసింహారావు రాసిండా, పివి నరసింహారావు గురించి వేరే వాళ్ళు రాసిండా అంటే పివి నరసింహారావే రాసిండు. ఎవరి గురించి రాసిండు? బూరుగుల రామకృష్ణారావు గురించి రాసిండు. ఈ బూరుగుల రామకృష్ణారావు ఎవరు? హైదరాబాద్ రాష్ట్రానికి మొట్టమొదటి మరియు చిట్ట చివరి ముఖ్యమంత్రి బూరుగుల రామకృష్ణారావు. అనేక సంవత్సరాలు న్యాయవాదిగా పనిచేసి ప్రజా ఉద్యమాల్లో పాల్గొని సత్యాగ్రహం జరిపి జైలుకు వెళ్ళినటువంటి వ్యక్తి బూరుగుల రామకృష్ణారావు గారు. ఓకే, ఎందుకు సార్ ఇక్కడ మొత్తం ఎక్కువగా ఫోకస్ చేసింది ఎవరిని అని అంటే పివి నరసింహారావు గారిని ఫోకస్ చేయడం జరిగింది. ఒకవేళ బిట్లు వస్తే ఆయన గురించే రావడము జరుగుతుంది. మంత్రిగా, ముఖ్యమంత్రిగా, స్టేట్ కాంగ్రెస్ నాయకునిగా, 2 రాష్ట్రాలకు గవర్నర్గా, రాజ్యసభ సభ్యునిగా కూడా పనిచేశాడు బూరుగుల రామకృష్ణారావు గారు. హైదరాబాద్ రాష్ట్రానికి తొలి మరియు చిట్ట చివరి ముఖ్యమంత్రి బూరుగుల రామకృష్ణారావు. పూనాలోని ఫెర్గుసన్ కాలేజీలో పర్షియన్ భాషను చదివి పట్టభద్రుడయ్యాడు. పూనాలో చదువుకున్నాడు. బూరుగుల రామకృష్ణారావు హైదరాబాద్ రాష్ట్రంలో దున్నేభవానికి భూమి హక్కునిచ్చేటువంటి కౌలుదారు చట్టాన్ని కూడా తయారు చేయడం జరిగింది. అంటే 8 సంవత్సరాల పాటు హైదరాబాద్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశాడు. అంటే 1948 నుంచి 1956 వరకు హైదరాబాద్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశాడు. ఈ ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి సమయంలో దున్నేవానికి భూమి హక్కునిచ్చేటువంటి కౌలుదారు చట్టాన్ని కూడా తయారు చేయడం జరిగింది బూరుగుల రామకృష్ణారావు గారు. బూరుగుల సామ్యవాద వ్యవస్థకు పునాది వేశాడు. బూరుగుల వారిని ప్రాతః స్మరణీయులని పివి నరసింహారావు గారు పేర్కొన్నాడు. పార్లమెంటేరియన్గా బూరుగుల వారు అద్వితీయ కళాకౌశలము కలిగిన వారు అని చెప్పాడు పివి నరసింహారావు గారు బూరుగుల రామకృష్ణారావు గురించి. షరాఫత్ అంటే సౌజన్యానికి మారుపేరు. బూరుగుల రామకృష్ణారావు అని పివి నరసింహారావు గారు చెప్పారు. గొప్పవారి సాంగత్యం వల్ల కలిగే స్ఫూర్తి గొప్పగా ఉంటుందనేటువంటి అంశాన్ని సమర్థిస్తూ చెప్పినటువంటి వ్యాసమే ఈ పాఠ్యభాగం. అంటే బూరుగుల రామకృష్ణారావు యొక్క సాంగత్యం వల్లనే నాకు కూడా ఒక గొప్ప పేరు వచ్చింది, స్ఫూర్తిని పొందడం జరిగింది అనే విషయాన్ని పివి నరసింహారావు గారు ఈ వ్యాసంలో చెప్పడము జరిగింది. ఓకే, ఇది పివి నరసింహారావు గారి యొక్క పాఠం.